హాయ్ మావాష్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వెంకటేష్ అలాగే అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడో మన శంకర్ వరప్రసాద్ మూవీ రిలీజ్ అప్పుడే వచ్చింది. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ నుండి పెద్ద అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు ఈ మూవీ నుండి స్వయంగా మూవీ టీమే ఒక అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ పూజ లాంచ్ అయితే రేపు జూన్ 18 మార్నింగ్ 9 AM కి అయితే ఈ మూవీకి సంబంధించిన పూజ లాంచ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక ఈ పూజ లాంచ్ కి ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ అలాగే హీరోయిన్స్ కూడా రాబోతున్నారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ చూసుకుంటే మెయిన్ లీడ్ గా ఈ మూవీలో వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. అలాగే హీరో కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన మెయిన్ లీడో లేకపోతే క్యామియో చేస్తున్నారో పెద్దగా న్యూస్ అయితే లేదు, ఇప్పటికైతే క్లారిటీ లేదు. అండ్ ముందు అయితే అప్డేట్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఈ మూవీలో హీరోయిన్ సంగతికి వస్తే ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అలాగే కృతి శెట్టి అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా క్లారిటీ ఉన్న క్యాస్ట్ అయితే వీళ్ళే. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే మనందరికీ తెలిసిందే, అనిల్ రావుపూడి మూవీస్ లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమీ ఉండదు. ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది అండ్ కామెడీ ఉంటది. ఈ రెండు తప్ప ఇంకా మూవీలో పెద్దగా ఏమీ ఉండదు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్దగా ఏమీ ఆలోచించరు, పెద్దగా వాళ్ళకి కావాల్సింది అయితే ఏమీ కాదు. వాళ్ళకి కావాల్సింది కామెడీ ఎంటర్టైన్మెంట్, ఈ రెండు మాత్రమే. ఈ రెండు ఉంటే చాలు. ఫ్యామిలీ మూవీస్ ఏం రిలీజ్ చేసినా సరే స్వయంగా వాళ్ళే వచ్చి బ్లాక్ బస్టర్ చేస్తామని చెప్పి ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేశారు. అండ్ ఆ నమ్మకమే మనకి అనిల్ రావుపూడి మూవీస్ లో అయితే మనకి చూస్తూ ఉంటాము. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబోలో మనకి చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యి ఇప్పటికి. అండ్ చూసుకుంటే F2 గానీ F3 గానీ అండ్ పోయిన సంవత్సరం సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. అండ్ ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే అనిల్ రావుపూడి మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి ఒక పెద్ద హీరో మూవీ అయితే రిలీజ్ అవుతుంది, అది కూడా సంక్రాంతి టైంకి. అండ్ 2019 సంక్రాంతి చూసుకుంటే రామ్ చరణ్ వినయ విజయరామ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ అనిల్ రావుపూడి మూవీ F2 అయితే రిలీజ్ అయింది. అండ్ రిజల్ట్ మనకి తెలిసిందే, వినయ విజయరామ మూవీ అయితే ఫ్లాప్ అయింది అండ్ F2 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ 2025 కి మళ్ళీ రామ్ చరణ్ తోనే క్లాష్ అయితే జరిగింది. రామ్ చరణ్ తో చూసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ అనిల్ రావుపూడి చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ రిజల్ట్ అయితే మనందరికీ తెలిసిందే, మనకి గేమ్ చేంజర్ అయితే ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఇక్కడ సంక్రాంతికి వస్తున్న అయితే ఫ్యామిలీ ఆడియన్సే స్వయంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే చేశారు. ఈసారి చూసుకుంటే ఏకంగా ప్రభాస్ తోనే క్లాష్ కి అయితే దిగాడు. 2026 సంక్రాంతికి చూసుకుంటే ప్రభాస్ సినిమా రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ రిజల్ట్ మనందరికీ తెలిసిందే. అండ్ అనిల్ రావుపూడి మూవీ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ రాజాసాబ్ మూవీ మరి దారుణంగా ఫ్లాప్ అయింది మూవీ అయితే. అండ్ ఇక మన శంకర్ వరప్రసాద్ గారు అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మరి ఇలాగ కోఇన్సిడెన్స్ అయితే జరుగుతుంది. ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు అనిల్ రావుపూడి మూవీ కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా సంక్రాంతి టైంకే. అండ్ చాలా మంది అయితే భయపడుతున్నారు కూడా, సంక్రాంతి టైంకి మూవీస్ రిలీజ్ చేయాలంటే అనిల్ రావుపూడి మూవీ ఉండగానే వాళ్ళ మూవీస్ అయితే మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. మరి ఈసారి కూడా అదే రేంజ్ లో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు, వచ్చే సంవత్సరం సంక్రాంతికే. ఈ మూవీ షూటింగ్ మీద అయితే అప్డేట్ కూడా ఇప్పుడు ఒకటి అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ షూటింగ్ అయితే June 22 నుండి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ మూవీ టైటిల్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీకి టైటిల్ గా January 13 విడుదల అనే ఒక టైటిల్ ని ఫిక్స్ చేద్దాం అని చెప్పి అనిల్ రావుపూడి అయితే ఆలోచిస్తాడంట. మరి ఆయన టైటిల్ చూసుకుంటే చాలా మంది అయితే ఇప్పటికి ట్రోల్ చేస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నాం కానీ అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు అని ఇలాంటి టైటిల్స్ పెట్టంగానే కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి దీనికి ఇలాంటి టైటిల్ పెడితే మరి మరి మేమర్స్ కానీ వాళ్ళంతా మరి ఈసారి ఎలా ట్రోల్ చేస్తారు మరి చూద్దాం. మరి ఇదే టైటిల్ ఫిక్స్ అని చెప్పేసి క్లారిటీ అయితే లేదు, న్యూస్ అయితే ఉంది మాక్సిమం ఇదే టైటిల్ ఫిక్స్ అవ్వచ్చు అని చెప్పి మరి ముందైతే చూద్దాం. మరి ఈ మూవీ మీద ఉన్న అప్డేట్స్ అయితే ఇప్పటిదాకా ఇవే. మరి ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ అప్డేట్స్ ఇంకా మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.